హలో గైస్, హలో గైస్, నేను మీ డీమన్ సమురా. ఈరోజు కొత్త క్రియేటర్స్ ఏంటో చూద్దాం గైస్. ఆనిక్స్ స్టార్ మీటింగ్ ట్రై చేద్దాం గైస్. 20 ఎనర్జీ ఆనిక్స్ ఉంది. చాలా బాగుంటుంది తెలుసు మనకి. స్పిన్ చేద్దాం గైస్. There goes my last spin. Go చేద్దాం. రాలా. ఒకసారి నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. స్నైపర్ ఎలక్ట్రానిక్ ఈజీ చేసింది. దీని 1000 డ్యామేజ్, 1 మిలియన్ డ్యామేజ్. పర్లేదు, ఈ బ్యాటిల్స్ షిట్. ఇప్పుడు నేను ఏదో ఒక చిన్న పని కోసం అనుకుంటున్నాను. సరే ఈసారి మనం ఎలాగైనా మన వితిన్ 10 సెకండ్స్లోనే చేసేద్దాం. 2 minutes కదా, మనం 1 minute 50 seconds కల్లా చేసేయాలి అనమాట. ఎస్ గైస్, 1 minute 50 seconds ఫర్ టైం. ఫస్ట్ 3, 2, 1, go. Let's get things started. లార్డ్ ఏంటికి ఏం చేసి ఎలా చంపేస్తున్నారు మనల్ని.
వచ్చాడు గైస్ లార్డ్ ఇంటికి. మళ్ళీ తెచ్చాడు గైస్ లార్డ్ ఇంటికి. దాన్ని వేసేసి కొడుతున్నాం మనం. సైకో లేడీ గైస్ ఇప్పుడు మన టార్గెట్ నెక్స్ట్. If you are a psycho, I born in a psycho. You psycho lady, do you think you can beat me? You are just a puppy. ఓకే గైస్, ఈసారి మనం ఎలాగైనా స్టార్టింగ్కి వెళ్ళి కొట్టేయాలన్నమాట. ఓకే గైస్, స్పీడ్గా పర్లేదు కదా, డ్రాగన్ పంపిస్తాం. ఇంకా ఎలా చంపాలంటే చేసేడు అసలు మన లిటరల్లీ మనం ఏమైనా ఎరుకప్పలు అనుకున్నాడు ఇప్పుడు. అసలు ఎర్రిపప్పలు అనుకున్నాం గైస్ మనం. పర్లేదు హ్యాపీ ఓ మనకి వచ్చాడు గైస్ MVP మెక్ అంటే ఎవడు. Going with the same speed guys. Let's go. ఇంకొక 9 కేసెస్ చాలా లేదు. లెట్స్ గో గైస్. మనకి ఇప్పుడు ఎవరంటే 9 కేసెస్ అయిపోతుంది నాకు మ్యాచ్. ఇది కొంచెం 14 కేసెస్ దాంట్లో మనకి 14 ఇంకా కొంచెం దాచుకున్నాం. 3, 2, 1, go. Let's get things started.
చేశాడు కదా నాకు తెలిసి. Now he is gonna regret that. Incoming fire. Incoming fire. Simo Haiha. ఏమన్నా అయ్యాలంటే ఇప్పుడు మనకు ఒక తగిలింటే చాలు. Simo Haiha. ఏంటి గేమ్ మాట్లాడితే గ్లిచ్ అయిపోతుంది. Incoming fire. Wang Lang. Well done. ఇప్పుడు నేనేంటిలో ఏలన్నా మాట చెప్పాలి ప్రసాదు. Incoming fire. Incoming fire. Incoming fire. Critical damage. వాంగ్ లాంగ్ వేసేద్దాం గైస్. ఎందుకు గైస్ అడగడం అసలు ఇది వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. మెయిన్గా ఇస్తుమో అయ్యా సాయిరా. Incoming fire. ఈ సూగా గడి బతికైపోయి పదండి గైస్. రౌండ్ 1 ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ గైస్ ఫాలో అయిపోదాం పదండి. ఈ మ్యాచ్ లాగానే గడిస్తే మనకి ఈ మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇందాక Incoming fire. మళ్ళీ చంపేశాడు గైస్ ఈ సిమో హై హాల్. సెల్వర్ Incoming fire. Frost. Just Frost skin పోయింది కదా ఈ మ్యాచ్. జోబీ కూడా అయిపోయాడు బాపు.
గోకు గోకేస్తున్నాడు కదా అందరు నేను గోకు గడ ఎవడో కానీ గోకేస్తున్నాడు కదా అందరిని. పోయింది మ్యాచ్. వా ఇంకా నాకు తెలిసి ఒక రేపు నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మీకు మంచి వస్తాయి గైస్. నా కొత్త మైక్ ఆర్డర్ పెట్టుకున్నాను, అది వస్తుంది. ఇప్పుడు నుంచి మీకు ఇప్పుడు ఉన్నట్టు వాయిస్ ప్రాబ్లం ఉండదు గైస్. నేను లైవ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మనం ముందు ఇది కలెక్ట్ చేసుకున్నాం. టైం బౌండ్ వచ్చేస్తాయి తీసుకురావే. కాబట్టి ఇది 500 ఎక్కడ వచ్చినా చాలా బాగుంటుంది. నాకు ఎందుకు కానీ దీన్ని ఫిక్స్ చేద్దాం అనిపిస్తుంది. అతను చేసి ఇప్పుడు ఏం చేసి ఛార్జర్ ఒకట్లు పెడదాం. అతను చేసి ఇప్పుడు దీనికి నార్మల్ ఉండాలి కదా. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ టార్గెట్ స్టోర్. Incoming fire. Guys, as you
నా కిల్స్ అన్ని స్టీల్ చేసేస్తున్నాడు గైస్. ఓహ్యా పూ వేసేద్దాం గైస్. గ్రిమ్ రీపర్ మొరోటోస్ వస్తున్నాడు గేసి ఒకడు మన చేతిలో బలవేయడానికి. ఒబ్బో సర్జు గేసి మనమే బలైపోతాం. వద్దు 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 తెల్లద్దు ఆడాడు సచ్చాడు గేసి. బిచ్ వెనక్కి వెళ్ళిపోయినట్టు గేసి మళ్ళీ. ఏఎఫ్కే అయిపోయాడు గేసి. ఏఎఫ్కే మొరోటోస్ కంటిన్యూ 60 డిస్రెస్పెక్ట్ గేసి. కంటిన్యూ 60 సరే గేస్ మళ్ళీ మనం స్టార్టింగ్ హార్నెట్ గేస్ వేసేద్దాం. ఒకడికి మొత్తం మోగిపోద్దు. నెక్స్ట్ గో పగిలిపోద్దు. మోగిపోవడం గో పగిలిపోవడం కూడా జరిగేస్తుంది గేస్. కిల్స్ కొట్టేస్తున్నారు గైస్. నా కిల్స్ రోబోట్ ఫైటర్స్ గైస్. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆగండి గైస్. రోబోట్ ఫైటర్స్ గారు మన మీదకి వస్తారు. యా మొరోటోస్ మళ్ళీ చంపుతాడు చేసి. చాలా రెస్పాన్స్ చంపాడు చేసి. సార్ నా కామ్ వచ్చేస్తుంది ఏ చేద్దాం మనకి. ఓయ్యా ముందు మొరోటోస్ కానీ చంపాలి చేశాడు. అసలు అందరికీ హీలింగ్ ఇచ్చేస్తున్నాడు. ఆడి వల్ల మొత్తం దొరికిపోతుంది. లాస్ట్లో మనం కిందికి గెలిచేసాం చేసి మ్యాచ్. పదండి చేసేసి ఈసారి నేను ఒప్పుకోను గేసి. వేసేస్తా. సందీప్ బాస్ శౌర్య బ్లూ సైనింగ్. నేను చేసుకుంటాను 68. ఆడాలి గెలవాలి. నా తెలిసి ఇంకా 8 కేజీ వస్తే చాలా బెస్ట్ మ్యాచ్ వచ్చేస్తుంది. $2,500 అకౌంట్ వస్తే సిగ్నల్ అప్గ్రేడ్ చేసేస్తాను గైస్. వేసేస్తా అండి గైస్. వాళ్ళకి అప్పర్ చేసిన వెపన్స్ అసలు మంచిదే కాదు.
మళ్ళీ వచ్చాడు సూర్య కాదు కింగ్ ఆఫ్ వార్ అంటుంది ఎవరు వీడు బాటే గేసి రోడియో క్లాన్ ఫ్రాంక్లిన్ కాంక్ బాట్ కింగ్ ఆఫ్ వార్ రియల్ పర్సన్ అప్పుడే చచ్చిపోయానండి గైస్ సాల్వర్ ఉంది సాల్వర్ అలర్ట్ ఎక్కడ వచ్చింది సాల్వర్ తమిళియన్ దొరికేసాడు గైస్ నా టెంగు వచ్చేస్తా అంటుంది ప్యాంతర్ వచ్చింది వీలు కలిగేసి వీడికి స్మాష్ ల్యాంప్ జా ఏంటి కేసు అసలు లాస్ట్లో ఈసారి అలాగైనా కొట్టేయాలి కేసు మ్యాచ్ సరే కేసు ఇది ప్లాన్ అన్నమాట స్టార్టింగ్ మనం ఆల్మోస్ట్ చచ్చిపోయాడు కేసు తమిళ ఈజీగా బయటికి రాని చేస్తాను చెప్పాను కదా చేస్తాను సరే స్మాష్ ల్యాంప్ నెక్స్ట్ కెనపీ మోడే మనకి ఇంకా వస్తాడు కదా నాకు అర్థమైంది పీసీ గడు వస్తాడు ఒక్క సెకండ్ ఆగండి వచ్చేస్తాడు ఈ డేట్ పీసీగాడు చెప్పానా అరే నువ్వు శేఖర్ వేసుకుని అవతల వెనకాలకి వెళ్తున్నావు ఇప్పుడు నీ వెనకాలకి టెంగ్ వేసుకుని వస్తే ఎలాగందిరా బాందా అవును పీసీగా ఇంకా రెస్ట్ చేశాను మొత్తాన్ని అది చెక్ చేసాను కేసు నేను ఒక్క సెకండ్ అంటే తెచ్చి పడేసాను మొత్తాన్ని నా టెంగు చెప్పాను కదా కేసు టెంగు కిందకి ఇప్పుడు అర్థమైన ఉంటుంది చాలామందికి టెంగుకి డీమన్ సమురాయ్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఎందుకంటే అదొక తిరుగులేని సమురాయ్ కేసు
సరే లేదు ఈసారి మనం ల్యాంకర్ ఇష్టంలో ఆ ల్యాంకర్ మన ల్యాంకర్తో కొడదాం లేదు. ఇది నాకు తెలిసి ఇక్కడ ట్రాఫిక్ తేడా ఉంటుంది అనుకున్నాను. ఇక్కడే చచ్చింది. వేసుకొస్తున్నారు కేసీలు మమ్మల్ని. ఇప్పుడు ఇంక టెంగు రావాల్సిందే మిస్టర్ భీమన్ సమురాయ్. I think he is going back to rodeo club. Go. సరే గైస్ ఇంకా ఈ రోజుకి ఇంతే గైస్. ఆడబుద్ధి అవ్వట్లేదు. సరే బాయ్.